అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు సంపాదించుకోవడానికి చూసుకుంటారు కానీ జనాలు ఉపయోగానికి ఇట్లా లేదు. వాళ్ళే చూసుకుంటారు కానీ జనాలు పేదలు ఉన్నారని అది ఎట్లు లేదు. మాము ఎలా ఉన్నామని చూడుకుంటారు. వాళ్ళు సొక్కమే చూసుకుంటారు కానీ మా అమ్మలు లేట్ చూడడం ఎట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు కోట్ల కొలిది ఖర్చు పెట్టేసి రాజకీయాల్లో దిగుతున్నారు, రాజకీయం చేస్తున్నారు. వారిపై మీ అభిప్రాయం చెప్పండి. రాజకీయ నాయకులు ఇప్పుడు గోటరోలు ఎక్కువ తయారైపోయారంటే నిజాయితీ పనులంతా కింద వెనక పడిపోతాను. దాని గురించి మరి వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు రాజకీయాలు. రాజకీయ నాయకులు గురువు గారు రాజకీయ నాయకులు వందల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఖర్చు పెట్టేసి అభివృద్ధి చేయలేట్లేదు. మా విజయనగరం జిల్లాలోనే ఏది కూడా అభివృద్ధి చేయలేదు. ఓకేనా, మాకు ఇందుకొద్దనే ఇది లేదు, అభివృద్ధి లేదు మా ఊర్లో. మాకు ఏ పేదలు వచ్చినా ఏ నాయకులు వచ్చినా మాకు ఏడు చేయలేదు. అంతే కదా. వందల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తాను కదా, దానిపై మీ అభిప్రాయం చెప్పండి గురుగారు. ఏంటి, నేను కమ్మలిల్లు మాది, ఇప్పటికీ కూడా కమ్మలిల్లు. నేను ఇంటి గురించి ఎన్నిసార్లు పెట్టినా సరే నాకు ఇల్లు రాలేదు. దాని గురించి వేలు ఖర్చు పెడతాను కానీ పేదలకి అందట్లేదు ఏదైనా. ఇంకా ఇంటి గురించి ఇంకా మేము పెట్టినా సరే మాకు రాలేదు. ఇంకా ఇలాంటి రాజకీయ మనుషుల్ని మేము నమ్ముకొని ఏడ్ చేయగలం. మరి అందుకనే మరి నిర్లక్ష్యంగా ఉండిపోను. ఇప్పటికీ ఆ కమ్మల ఇంట్లోనే ఉంటాను. ఎవరు సాయం చేయట్లేదు. అమలు అవ్వలేదా? అది అమలు అవ్వలేదు. ఇంకా పథకాలు అవి పెట్టాడు కానీ ఏ అమలు అవ్వలేదు. అది చేసేస్తాను ఏ పెట్టలేదు. రోజు తిరగవలసి వస్తాను. వాళ్ళేట అంటున్నారు, ఏది చేయని మామూలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు మీ నాన్నగారు పెన్షన్ రాలేదు, మీకు హౌసింగ్ లోన్ ఇది కూడా రాలేదన్నమాట. ఏంటి బిల్లు ఒక బిల్లు అయింది, నాకు చేసి ఆపినాడు. ఆ బిల్లు కూడా రాలేదు. మొత్తం డేటా కొట్టగానే మొత్తం ఎక్స్ట్రా వచ్చేస్తుంది. నీకు అర్థమైందా? నువ్వు అయింది లేదని నువ్వు చెప్పినా రావాలా? అది సగం చేసి బిల్లు ఆపిస్తారండి. ఆ బిల్లు కూడా రావలేదండి. అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని మన ఇంటికాడ రాయించుకుంటారు, ఏది రాలేదు. మరి అమ్మ పెన్షన్ కూడా రాలేదు. అదిగో పెడతాను, ఇదిగో పెడతాను, అంతే, ఇంకే రాలేదు. రోజు తిరగవలసి వస్తాను. కూలి పని చేసుకుని బ్రతకడం. మాకు ఆస్తులు భూములే లేవండి. కూలి పని చేసుకుని బతకడం. ఓకే. రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? రాజకీయ నాయకులు దీన్ని ఇంతకుముందు రాజకీయంగానే చూసేవారండి. ఇప్పుడు దీన్ని వ్యాపారంగా మార్చారు. వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి చెందడం కోసం ఈ జనాలే బలిపశువులు చేసి వ్యాపారంగా మార్చారు. ఓకే. కానీ వీళ్ళు శుభ్రంగా వీళ్ళ పళ్ళ మీద ఇలా దృష్టి పెట్టి వీళ్ళ కష్టాన్ని నమ్ముకుంటే రాజకీయ నాయకులు ఇలా ఉపయోగించుకోరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఇస్తే ఎంగిలి మెతుకుల కోసం వీళ్ళు పళ్ళు మానేసి వీళ్ళు ఇష్టం అన్నట్టు బతుకుదాము వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పిన్నెంటి లక్ష్మీనాయుడు, వల్లాపురం, గొల్ల మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ పొలిటీషియన్ అనేది చాలామంది పొలిటీషియన్లో వస్తుండ్రు. కొంతమంది ఉన్న డబ్బుని కాపాడుకోవడానికి వస్తుండ్రు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని. కొంతమంది ఏమొచ్చి సంపాదించడానికి వస్తుండ్రు. కొంతమంది సమాజ సేవ కోసం కొంతమంది వస్తుండ్రు. ఓవరాల్ చూసుకుంటే మనం సమాజ సేవ ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఈ ఉన్న కోట్ల కాపాడుకోవడం కొంతమంది వస్తారు, సంపాదించి కొంతమంది వస్తుండ్రు. మనం రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని మన సమాజానికి ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం సమాజ సేవ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం. ఓకే సార్, అదే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలక్షన్లో పోటీ చేస్తాడు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? 100 కోట్లు ఖర్చు 200 కోట్లు మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది కదండి. మరి ఇంకా అంతకని ఇంకేముంటుందండి, వాళ్ళ పని చేసింది ఏముంటుంది చెప్పండి. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు దోచుకుంటారని అనుకుంటున్నా. అంటే వ్యాపారం అయిపోయింది రాజకీయం. బిజినెస్ మరి రాజకీయం అంటే బిజినెస్. మేము హెచ్ఎస్ ఛానల్ నుండి వచ్చామండి. 100 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. వారిపైన మీ అభిప్రాయం ఏంటి? 100 కోట్లు
రాజకీయం చేస్తాను. వాళ్ళ వ్యక్తిగత పనులకి వాళ్ళ సంపాదన పెంచుకోవడానికి వ్యవసాయం అనేది ఈ రాజకీయంలో ఎక్కువగా ఇది అవ్వడానికి అభివృద్ధి అవ్వడానికి చేస్తాను. నమస్కారం, నా పేరు ఈశ్వరరావు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది సామాజిక సేవ చేయడానికి వస్తున్నారు, కొంతమంది రాజకీయాల్లో దేనికోసం ఉపయోగిస్తారంటే ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి ప్రజెంట్ పరిస్థితి అలాగే ఉంది. వచ్చే వాళ్ళే సామాజిక సేవ చేయడానికి వచ్చే వాళ్ళే మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అంతే. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలక్షన్లో పోటీ చేసేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం ఏంటంటే ఇందులో 3 రకాల వ్యక్తులు ఉంటారు సార్ రాజకీయ నాయకుల్లో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు వస్తారంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అనమాట. 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారు. అవి మళ్ళీ సంపాదించుకోలే అధికారం మదం చేతిలో పెట్టుకొని నేను ఏదైనా చేయగలను, ప్రతి కూడా నా చుట్టూ తిరుగుతాడని ఈ టైప్ ఒకళ్ళు, ఈ వెర్షన్ ఇలా ఉన్న వాళ్ళు కొందరు. మరికొందరు ఏంటంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ ఇది చూపించుకోవాలని కొందరు. మరికొందరు ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలని కొందరు ఆలోచన అనమాట. ఇలాగే 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.